వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. అమరావతి అది రాజధాని రిజర్వాయరా అని అడుగుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసినటువంటి నిపుణులు, అలాగే రాజకీయ పరిశీలకులు. తాజాగా కురిసిన వర్షాలకి అమరావతి ఒక చెరువులాగా, ఒక పెద్ద రిజర్వాయర్ లాగా మొత్తం మారిపోయింది. మరి ఈ మాట అనగానే కూటమి నాయకులకి, ముఖ్యంగా టీడీపీ నాయకులకి, అలాగే కూటమి అనుకూల ఆనులుగురు మీడియాకి బుస్ అని కోపం వచ్చేస్తుంది. అదేంటి హైదరాబాదు, లేదంటే మెడ్రాసు ఇలాంటి నగరాలు, బెంగుళూరు ఇలాంటి నగరాలు కూడా వర్షాలు వచ్చినప్పుడు వరదల కింద మారిపోవట్లేదా, లోతట్టు ప్రాంతాలు జలమయం కావట్లేదా అని చెప్పి వాళ్ళు రుసరుసలాడిపోతారు. మ్యాటర్ ఏంటంటే, ఇప్పుడు మెడ్రాసు, హైదరాబాదు, బెంగళూరు ఇవన్నీ కూడా కొన్ని వందల ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి నగరాలు. అప్పట్లో అప్పుడున్న పరిస్థితులకి, అప్పుడున్న పాపులేషన్‌కి తగ్గట్టుగా అవి నిర్మించుకోవడం జరిగింది. కాలక్రమంలో అవి మహా పెద్ద నగరాల కింద అవతరించడం, పాపులేషన్ పెరిగిపోవటం, తద్వారా ఇలాగ ఎఫెక్ట్ అవుతుంది, ఫ్లడ్‌కి గురవటం అనేటువంటి జరగటం అనేటువంటిది ఒక ప్రక్రియ. కానీ అమరావతి అలా కాదు. పునాదుల నుంచి మొదటి ఇటక నుంచి కూడా మొదలుపెట్టేటువంటి అవకాశం వచ్చినటువంటి నగరం మనకి. ఒక కొత్త రాజధానిని నిర్మించుకునే అవకాశం. దానికి ఒక కమిటీ కూడా వేసింది కేంద్రం, శివరామకృష్ణన్ కమిటీ. వాళ్ళు కూడా చెప్పింది అప్పుడు 4, 5 ప్లేసులు సజెస్ట్ చేసి అమరావతిని లాస్ట్ చాయిస్ కింద పెట్టారు వాళ్ళు. మరి ఏ కారణం చేత చంద్రబాబు నాయుడు గారు అమరావతిని ఎంపిక చేసుకున్నారు? పాపం అక్కడ రైతుల్ని పీడించి భూముల్ని బలవంతంగానే లాక్కున్నారు. చెప్పొచ్చు, నా మీద అభిమానంతో ఇచ్చేశారు అది ఇదని. ఇప్పుడు తాజాగా విచిత్రం ఏంటంటే, ఈ మధ్యన రాధాకృష్ణ గారు కొంచెం కూటమి ప్రభుత్వానికి మరి వ్యతిరేకంగా రాయాలని, అది పాత్రికేయ విలువల్లో భాగంగా రాస్తున్నారా, లేకపోతే కూటమిని కాపాడాలనే ప్రయత్నంలో భాగంగా రాస్తున్నారా ఏంటో తెలియదు. కానీ దాని మీద కూడా మేధావులకి, పరిశీలకులకి చాలా సందేహాలు ఉన్నాయి. అయితే ఆయన కూడా రాశారు ఇటీవల, అమరావతి భ్రమరావతి అని హెడ్డింగ్ పెట్టి మరీ రాశారు. అక్కడ ఉన్న రైతులు తమ ప్లాట్లని, ప్రభుత్వం ఇస్తామన్న ప్లాట్లని గ్రాఫిక్స్లో చూసుకోవడం తప్ప ఇప్పటిదాకా వాళ్ళ చేతికి అందింది లేదు అని, ఇంకా ఏమాత్రం ముందుకు కదలలేదు అమరావతి నిర్మాణాలు అని, ఇలా ఆయన కూడా రాసుకొచ్చారు స్వయంగా. అమరావతి అసలు ఎలాగ, దాని ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? ఎంతసేపు కూడా దాన్ని ఒక త్రిశంకు స్వర్గంలాగా, లేదంటే ఒక గ్రాఫిక్స్లో నిజంగానే భ్రమరావతి అది అనేలాగా దాన్ని ఎప్పటికప్పుడు ఊరిస్తూ ప్రొలాంగ్ చేస్తున్నారు తప్ప దాని విషయంలో ఎలాంటి ఒక యుద్ధ ప్రాతిపదికన ఎలాంటి చర్యలు లేవు. ఇప్పుడు తాజాగా ఈ నీళ్లు అవి చూసిన తర్వాత ఏంటి అమరావతి పరిస్థితి ముందు అనేటువంటిది అగమ్యగోచరంగా ఉంది అని చాలామంది ఫీల్ అవుతున్నారు. నిపుణులు, అలాగే మేధావులు, ఇంకా రాజకీయ పరిశీలకులు. చూడాలి ముందు పరిణామాలు ఎలా ఉంటాయో.